రెస్టారెంట్ ఫర్ ఎగ్జాంపుల్ హ్మ్. కాజాగూడలో ఒక రెస్టారెంట్. హ్మ్. ఇట్స్ బీన్ జాన్ 8థ్ వాళ్ళ ఓపెనింగ్ అయిపోయింది. ఓకే. బ్యాంక్వెట్ హాల్ గూడా ఉంది. సో, వాళ్ళ అమౌంట్ ఇప్పుడు వరకు కూడా అమౌంట్ ఎందుకు ఇవ్వట్లేదు సార్? అమౌంట్ మనది పెండింగ్ ఉంది కదా! ఇట్స్ బీన్ 1 ½ ఇయర్ అయిపోతుంది. 1 ఇయర్ హ్మ్. అయిపోతుంది హ్మ్. అంటే, వచ్చి కూర్చో సోమశేఖర్ అని చెప్పి కూర్చోబెడతాడు. ఫుడ్ హ్మ్. ఏదో పెడతాడు. ఫుడ్ తీసుకొనొచ్చి నీట్‌గా ఫుడ్ పెట్టే క్లయింట్‌ని అసలు నమ్మకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే. అమౌంట్ తెగ్గొట్టేవాళ్ళు తెగ్గొట్టేస్తారు. ఓకే. ఒక 10 నిమిషాలు కూర్చో అని చెప్పి వెయిట్ చేపిస్తారు. హ్మ్. అమౌంట్ తెచ్చిచ్చేస్తారు. నైస్ టాకింగ్ టు యూ. అసలు వర్క్ బానే చేశారు. అంతా బాగుంది అని చెప్పేసి వెళ్ళిపోతారు. కస్టమర్ రిలేషన్ కూడా వాళ్ళ దగ్గర నుంచే ప్రాపర్‌గా ఉంటది. నేను ఏ ప్రాజెక్ట్‌ని ఎప్పుడు మధ్యలో వదలలేదు. హ్మ్. ఎండ్ వరకు కూడా ఏది వదలలేదు. టు బీ ఫ్రాంక్ ఏది కూడా వదలలేదు. బట్ కొన్ని సైట్స్ అమౌంట్ ఇప్పటి వరకు కూడా రాలేదు. ఇప్పుడు ఫైనల్ పేమెంట్ అనేది ఆహ్, కమర్షియల్ వాళ్ళు ప్రొలాంగ్ చేస్తా ఉంటారు. హ్మ్. రేపొచ్చేయండి. ఇది అని చెప్పేసి. హుహు. రెసిడెన్షియల్ వాళ్ళు అలా కాదు. దే విల్ ప్రొవైడ్. కొంత ఐపీ పెట్టిన హ్మ్. వాళ్ళున్నారు. ఓహ్! అసలు వాళ్ళు లేనే లేరు ఇప్పుడు. ఓకే. బిజినెస్ పెట్టడం, దాన్ని 6 మంత్స్ అయిన తర్వాత అమ్మేస్తారు వేరే వాళ్ళు. హుహు. ఇప్పుడు ఆ ఏసీలేమో పెట్టింది మనమే. అవును. హ్మ్. అమౌంట్ ఉన్నది అక్కడే. హ్మ్. ఏసీలు అమ్మేసి సారీ ఆ స్టోర్ అమ్మేసి ఎళ్ళిపోతాడు. ఓహ్! ఆ తర్వాత వీడి దగ్గరికెళ్తే నేనసలు సంబంధం పెట్ లేదు. అవును. నువ్వెవరో నాకు తెలీదు. యెస్. పేమెంట్స్ అనేవి చాలా ఆగిపోతాయి.